బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మాజీ శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారు హాట్ కామెంట్స్ చేశారు. ఉమ్మడి మెదక్ సీటుకు సంబంధించి కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి అయితే ఆయన సంచలనానికి తెరలేపారు. ఉమ్మడి మెదక్ సీట్ తనకే కావాలంటూ కవిత పట్టుబడుతోందని, కవితను కేసీఆర్ కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేయడంలో భాగంగానే హరీష్ రావు తన టీం అయినటువంటి గూడె మైపాల్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు పంపించాడని చెప్పేసి కూడా ఆయన సంచలనానికి తెరలేపారు. సో చూడాలి మరి ఈ వాదనకు బలం చేకూరే విధంగా అయితే ఇక్కడ నిన్న పరిణామాలు అయితే జరుగుతున్నాయి. మరి హరీష్ రావుకు దగ్గరగా ఉండేటువంటి ఎమ్మెల్యేల టీమే నిన్న రేవంత్ రెడ్డిని కలవడం, మరి ఉమ్మడి మీదకు సంబంధించి ఇంకా కూడా చర్చలు జరుగుతుండడం, ఒకసారి మన వెంకట్రామరెడ్డి అనడం, ఒకసారి కేసీఆర్ అనడం, ఒకసారి హరీష్ రావు అనడం, వాళ్ళ భార్య అనడం, ఇట్లా రకరకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. మరి ఉమ్మడి మెదక్ సీట్ విషయంలో ఏం జరుగుతోంది? నిజంగానే కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయా? కవిత ఉమ్మడి మీదకు రావాలని ప్రయత్నం చేస్తుందా? మరి ఉమ్మడి మీదకు ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని అయితే వేచి చూడాల్సిందే. కానీ నిన్ననే ఒక డిబేట్ లో మాట్లాడుతూ రఘునందన్ రావు మాట్లాడుతూ ఆఖరికి ఏమో హరీష్ రావే బీజేపీలోకి వస్తాడు కావచ్చు ఎమ్మెల్యేని తీసుకోవాలని చెప్పేసి ఒక కామెంట్, అంటే ఒక సందర్భోచితంగా అది కూడా అనడం చూసాం. మొత్తానికి హరీష్ రావు ఏమన్నా దిక్కులు చూస్తున్నాడా అనే ఒక అనుమానాలు అయితే మొదలైనవి తెలంగాణలో. మరి చూడాలి. ఎంపీ ఎన్నికలకు సమీపిస్తున్న కొద్దీ ఎంపీ సీట్ల సర్దుబాటు విషయంలో ఏమన్నా డిస్టర్బెన్సెస్ జరిగి హరీష్ రావు ఏమన్నా పక్కదారు చూస్తాడా? కాంగ్రెస్ కు తన అనుచరులు పంపిస్తాడా? ఆయన వెళ్తాడా లేదా బీజేపీకి వెళ్తాడా? అసలు ఎలాంటి పరిణామాలు మొన్నటి జరిగినటువంటి శాసనసభ ఎన్నికలకు ముందు చాలా పరిణామాలు జరిగినాయి. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికలకు ముందైతే దేశ రాజకీయాలే ఆశ్చర్యపోయేలా, దేశ రాజకీయాలు కూడా మారిపోయే విధంగా ఏదో సంచలనాలు అయితే జరగబోతున్నట్టుగా కూడా కొంత మనకు ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. చూద్దాం. ఉమ్మడి మీదకు మరి హరీష్ రావు పట్టుబడుతున్నట్టు ఆయనకు సంబంధించిన వ్యక్తికి వస్తుందా లేదా కవితకి ఇస్తారా అని మరి రఘునందన్ రావు మాటలో నిజమెంత ఉందని కూడా మనం వేచి చూడాల్సిందే. హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా, హరీష్ రావు గారి ప్రోత్సాహం లేకుండా, హరీష్ రావు గారికి తెలియకుండానే ఈ నలుగురు ఎమ్మెల్యేలు పోయి నిన్న ముఖ్యమంత్రి గారికి అధ్యక్షుగా ఏం జరుగుతుంది అసలు మీ కుటుంబంలో అనేది ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ కుటుంబ పాలన వద్దని పంపించిన తర్వాత కూడా ఇంకా షార్ట్ల తోడు వస్తే కుక్కలు కొట్లాడినట్టు, ఒకరు తూర్పు ఒకరు పడవలు కొట్లాడుతూ ఈ రాష్ట్ర రాజకీయాన్ని ప్రశ్నోడించేటువంటి కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తుంది. సన్నాయి నొక్కులు నొక్కుతారు, ఉద్యమకారులకు ఇస్తాం, కార్యకర్తలకు ఇస్తామని చెప్పి 20 ఏళ్ల తర్వాత యాజపత్రి చెప్తూ మెదక్ ఎంపీ బీఫామ్ని ఆల్రెడీ ఒక ఆయనకు అమ్మేసుకున్నారని, భూములు అరకొండలకి, రింగురోడ్లు అక్కలకి అమ్ముకున్నారని చెప్పి ఒక వైపు ప్రచారం జరుగుతున్నటువంటి ఈ తరుణంలోనే ఒక సాయంత్రం ఫామ్ హౌస్ చేరుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి తనయ తాను మెదక్ ఎంపీ నుంచి పోటీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మాజీ శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారు హాట్ కామెంట్స్ చేశారు. ఉమ్మడి మెదక్ సీటుకు సంబంధించి కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి అయితే ఆయన సంచలనానికి తెరలేపారు. ఉమ్మడి మెదక్ సీట్ తనకే కావాలంటూ కవిత పట్టుబడుతోందని, కవితను కేసీఆర్ కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేయడంలో భాగంగానే హరీష్ రావు తన టీం అయినటువంటి గూడె మైపాల్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు పంపించాడని చెప్పేసి కూడా ఆయన సంచలనానికి తెరలేపారు. సో చూడాలి. మరి ఈ వాదనకు బలం చేకూరే విధంగా అయితే ఇక్కడ నిన్న పరిణామాలు అయితే జరుగుతున్నాయి. మరి హరీష్ రావుకు దగ్గరగా ఉండేటువంటి ఎమ్మెల్యేల టీమే నిన్న రేవంత్ రెడ్డిని కలవడం, మరి ఉమ్మడి మీదకు సంబంధించి ఇంకా కూడా చర్చలు జరుగుతుండడం, ఒకసారి మన వెంకట్రామరెడ్డి అనడం, ఒకసారి కేసీఆర్ అనడం, ఒకసారి హరీష్ రావు అనడం, వాళ్ళ భార్య అనడం, ఇట్లా రకరకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. మరి ఉమ్మడి మెదక్ సీట్ విషయంలో ఏం జరుగుతోంది? నిజంగానే కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయా? కవిత ఉమ్మడి మీదకు రావాలని ప్రయత్నం చేస్తుందా? మరి ఉమ్మడి మీదకు ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారని అయితే వేచి చూడాల్సిందే. కానీ నిన్ననే ఒక డిబేట్ లో మాట్లాడుతూ రఘునందన్ రావు మాట్లాడుతూ ఆఖరికి ఏమో హరీష్ రావే బీజేపీలోకి వస్తాడు కావచ్చు ఎమ్మెల్యేని తీసుకోవాలని చెప్పేసి ఒక కామెంట్, అంటే ఒక సందర్భోచితంగా అది కూడా అనడం చూసాం. మొత్తానికి హరీష్ రావు ఏమన్నా దిక్కులు చూస్తున్నాడా అనే ఒక అనుమానాలు అయితే మొదలైనవి తెలంగాణలో. మరి చూడాలి. ఎంపీ ఎన్నికలకు సమీపిస్తున్న కొద్దీ ఎంపీ సీట్ల సర్దుబాటు విషయంలో ఏమన్నా డిస్టర్బెన్సెస్ జరిగి హరీష్ రావు ఏమన్నా పక్కదారు చూస్తాడా? కాంగ్రెస్ కు తన అనుచరులు పంపిస్తాడా? ఆయన వెళ్తాడా లేదా బీజేపీకి వెళ్తాడా? అసలు ఎలాంటి పరిణామాలు మొన్నటి జరిగినటువంటి శాసనసభ ఎన్నికలకు ముందు చాలా పరిణామాలు జరిగినాయి. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికలకు ముందైతే దేశ రాజకీయాలే ఆశ్చర్యపోయేలా, దేశ రాజకీయాలు కూడా మారిపోయే విధంగా ఏదో సంచలనాలు అయితే జరగబోతున్నట్టుగా కూడా కొంత మనకు ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. చూద్దాం. ఉమ్మడి మీదకు మరి
హరీష్ రావు పట్టుబడుతున్నట్టు ఆయనకు సంబంధించిన వ్యక్తికి వస్తుందా లేదా కవితకి ఇస్తారా అని మరి రఘునందన్ రావు మాటలో నిజమెంత ఉందని కూడా మనం వేచి చూడాల్సిందే.